నేను మీటింగ్లో చెబుతాడట, మందే గవర్నమెంట్, మనమే వస్తూ ఉంటాం. ఎట్లా వస్తావు? నువ్వు జైలుకి వెళ్తుంటే మీరు అందరూ ఎట్లా వస్తారా? మీరు వచ్చేది ఎక్కడికి? జైలుకి రావాలా మీరు? అంటే కేడర్ నిర్వీర్యమైపోద్ది, చల్లా చెదురైపోతున్నారు. వాళ్ళు కాపాడుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు నమ్మకండి అని చెప్పి కూడా ఆ వైఎస్ఆర్ ఎవరండి అబద్ధాలు చెప్పి ఫామ్లోకి వచ్చింది? ప్రభుత్వం ఫామ్ చేసింది. వర్లారామయ్య గారు, మీరు జగన్మోహన్ రెడ్డి మీద బడి ఏడుస్తున్నారే, మీరు ఎలక్షన్లకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు? ఒకటన్నా నెరవేర్చారా? ఇప్పుడు జగన్ జైలుకి పంపిస్తాము, అది పంపిస్తాం, ఇది పంపిస్తాం అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? జగన్ జైలుకి పోయినా కూడా మేము అతని వెనకే ఉంటాము, అతని వెనకే ఉండి మేము నడిపించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటాం. మామయ్య గారు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము జగన్ వెంటే ఉంటాము. మాకు జగన్ అంటే మాకు ఏందో తెలుసు. మీరు అన్నమాని జైలుకి పంపించినా కానీ జగన్ మా గుండెల్లో ఉన్నారు. అతని కోసం ఎంత దూరమైనా నడుస్తాము, దేనికైనా తెగిస్తాము. అంతే.